హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత కొత్త పథకానికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంటే కొత్త పెన్షన్లు 4016 6016 రూపాయల పథకాలను ఏ నెల నుండి లబ్ధిదారులకు అందించబోతున్నారనే సమాచారం, కొత్తగా పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారనే సమాచారం స్పష్టంగా తెలుసుకుందాం. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిసెంబర్కి సంబంధించిన పెన్షన్లు జనవరి నెలలో దాదాపుగా అన్ని గ్రామాలలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందించిందనే సమాచారం తెలుస్తుంది. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ప్రశ్న ఏంటి అంటే, నవంబర్కి సంబంధించింది డిసెంబర్లో ఇవ్వాలి, కానీ జనవరి మొదటి వారంలో ఇచ్చారనమాట నవంబర్ పెన్షన్. మళ్ళీ ఇప్పుడు డిసెంబర్కి సంబంధించిన పెన్షన్ జనవరి చివరిలో ఇస్తున్నారు. ఆ పెన్షన్ మీకు అందిందా అందలేదా అనేది నా ప్రశ్న. అందిన వాళ్ళు ఎస్ అని, అందకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతే 2016 పొందే వాళ్ళకి 4016 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పింది. ఇందులో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, పలేరియా, అలాగే బీడీ కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు, అలాగే ఎయిడ్స్ బాధితులు ఉన్నారు అనేది కూడా చూపించడం జరిగింది. ఇంకా సంబంధిత లబ్ధిదారులకు కూడా ప్రభుత్వం అవకాశాలు కల్పించే అవకాశాలు ఉన్నాయనే సమాచారం కూడా తెలుస్తుంది. ఇటు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 4016 పొందుతున్న దివ్యాంగుల మిత్రులకి 6000 రూపాయల దివ్యాంగుల పెన్షన్ని కూడా అందిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు 5 లక్షల మంది ఉన్నారు. వీళ్ళ సంఖ్య కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే మరొక 2 లక్షలు పెరిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. అయితే ఇటు మిగతా వాళ్ళు ప్రస్తుతం 2016 పొందుతున్న వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 38 లక్షల మంది వరకు ఉన్నారనేది తెలుస్తుంది. వీళ్ళకి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే దాదాపుగా ఈ సంఖ్య 45 నుండి 47 లక్షల వరకు పెరగొచ్చు అనేది కూడా సమాచారం విశ్వసనీయంగా తెలుస్తుంది. అయితే ఈ పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు అనే విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ప్రభుత్వం దరఖాస్తులని తీసుకుంది. ప్రజాపాలనలో 2024 జనవరి డిసెంబర్ 2023 మధ్యకాలంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక 7 రోజుల పాటు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ అని, తర్వాత ఎంఆర్ఓ ఆఫీసులలో సంబంధిత కేంద్రాలు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకున్న ప్రభుత్వం పూర్తిస్థాయి పరిశీలన అనంతరం ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ల మంజూరికి శ్రీకారం చుట్టనుందనే సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా జనవరి 26వ తారీఖు నాడు 4 పథకాలు ప్రారంభించింది. ఈ పథకాలు ఇప్పటి వరకు కేవలం కొన్ని పరిమితికి సంబంధించిన గ్రామాలలోనే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,900 గ్రామాలు ఉంటే 600 నుండి 550 మధ్యలో మాత్రమే ఆ గ్రామాలలో మాత్రమే పథకాలు అనేవి ప్రారంభం జరగడం జరిగింది. అయితే ఈ పథకాల ప్రక్రియ అనేది మార్చి 31 వరకు వెళ్ళనుంది అనే సమాచారం తెలుస్తుంది. అలాగే ఫిబ్రవరి నెలలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎన్నికల కోడ్ ఉందనేది తెలుస్తుంది. మార్చి నెలలో ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడుతుందనే సమాచారం తెలుస్తుంది. మొత్తానికి ఈ పెన్షన్లు, కొత్త పెన్షన్లు 4016, 6016లను ప్రభుత్వం కొత్త బడ్జెట్లో కేటాయింపులు చేసి పథకాలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటుందనే సమాచారం అయితే ఈ సందర్భంగా తెలుస్తుందన్నమాట. అంటే కొత్త పెన్షన్లు అనేవి కొత్త బడ్జెట్లో 800 కోట్ల రూపాయలు ప్రతి నెల కేటాయింపులు చేయాల్సి వస్తుంది అనేది ప్రభుత్వం యొక్క అంచనా అనేది సమాచారం తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏడాదికి దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు ఈ మొత్తానికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖకి కేటాయింపు చేయాలనే ఆలోచనలో ప్రతిపాదనను మంత్రి సీతక్క గారు ప్రభుత్వానికి పంపించిందనే లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారాలు తెలియజేస్తూ ఉంటాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.